బాబు రవి 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 ఎన్నేళ్ళైందిరా నిన్ను కళ్ళారా చూసి ఎంత పెద్దవాడు అయ్యావురా ఇప్పుడు ఇప్పుడు మీ నాన్నగారు నిన్ను చూస్తే ఆనందంతో ఎంత పొంగిపోతారో తెలుసా ఇంత ప్రేమ వలకబోసేదానివి ఇన్నేళ్ళు కన్న కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కనీసం చూద్దామని కూడా అనిపించలేదా అది కాదు బాబు ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావో నిజంగా నాకు తెలియదు అంటే అంకుల్ని నా దగ్గరకు పంపే నాన్న తను రాలేదు నీతో చెప్పలేదు నువ్వు కూడా పీడ విరగడైపోయినా అంత మాట అనకు బాబు అంత మాట అనకు ఇదిగో చూడు మీ నాన్నగారు వచ్చారు చూడు రవి మై డియర్ సన్ నాకు తెలుసు బాబు ఇన్నేళ్లుగా ఈ అమ్మ నాన్న నిన్ను చూడటానికి రాలేదని నీ మనసు ఎంత ఆవేదన పడిందో నాకు తెలుసు రవి ఒక్క విషయం చెప్పనా ఆనాడు నేను దెబ్బ కొట్టానని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు అలా వెళ్ళిపోవటంతో నా మనసుకు తగిలిన దెబ్బ నీకు తెలియదు బాబు గుడ్ వెరీ గుడ్ డ్రామా చాలా బాగుంది మీ మాటల్లో మతిపోయేటంత ప్రేమానురాగాలు చూపిస్తున్నారు ఇట్స్ ఆల్ రైట్ ఇంతకీ ఇక్కడ నేను ఎందుకు వచ్చానో తెలుసా ఇన్నేళ్ళు కన్న కొడుకుని వదిలి కనీసం చూడ్డానికి కూడా రాని కసాయి లాంటి తల్లిదండ్రులు ఎలా ఉంటారో చూడాలని ప్రేమకు అర్థం తెలియని బండ లాంటి తండ్రి అనేబడే వ్యక్తిని కలవాలని వచ్చిన పని అయిపోయింది వస్తాను ప్రేమ గురించి ఎవరి దగ్గర నువ్వు మాట్లాడేది నీ బాగు కోసం నిన్ను దూరంగా ఉంచి ఇన్నేళ్లుగా అగ్నిపర్వతాన్ని గుండెల్లో భరిస్తున్నా ఈయనకు ఆ ప్రేమకు అర్థం తెలియదంటావు నలుగురు నీ గురించి అడుగుతూ ఉంటే నిజం చెప్పలేక అబద్ధం చెప్పలేక ఆవేదంతో కుమిలిపోతున్నా ఈయనకు ఆ ప్రేమకు అర్థం తెలియదంటావు నీకోసమే బాధపడుతున్న నన్ను మాటలతో మరిపించి నిద్రపుచ్చి తను మాత్రం నీ గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన ఈయనక ప్రేమకు అర్థం తెలియదంటావు రవి రవి చాలురా చాలు ఇంతవరకు నువ్వు విధించిన శిక్ష చాలు ఇక నువ్వు వేసే శిక్ష భరించే శక్తి వయసు మాకు లేదురా రవి బాబు రవి అమ్మన్రా అమ్మని అమ్మని బాబు నీ కాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాను నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళొద్దురా ఇంట్లోకి పద బాబు రవి రవి ఇట్స్ ఆల్ రైట్ నీకోసం ఉంటా ఉంటాను అమ్మా వస్తున్నాను బాబు రా బాబు టిఫిన్ తిందు తిండి 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 నేను తినడానికి తప్ప ఇంకెందుకు పనికిరాని నువ్వు నాన్న నిర్ణయించుకున్నారా అదేమిటి అలా అంటావు ఇంకెలా అనమంటావు ఇంట్లో ఎదిగిన కొడుకున్నాడు వాడికి ఏదైనా ఉద్యోగం చూపించాలి ఏదైనా వ్యాపారం చేయించాలి అనే ఆలోచన లేదా ఆయనకు చిచ్చి చిచ్చి ఎందుకైనా ఉద్దేశం ఏమిటి ఇంట్లో తింటూ కూర్చోవాలనా ఇదిగో ఓ పని చేయండి ఆ వంట వాడిని పీకి పారేయండి ఆ పని నేను చేసుకుంటూ కూర్చుంటాను ఎందుకు అలా కోపడతావు నీకు ఉద్యోగం చేయాలనుంది అంతే కదా సరే నేను గోపాల్ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను నువ్వు ఒకసారి వెళ్ళి ఆయన కలు ఏ మిస్టర్ కళ్ళు కనిపించడం లేదా ప్రస్తుతం నా కళ్ళకి నీ అందం తప్ప మరేమీ కనిపించడం లేదు షడా మా ఇంటికి వచ్చి నన్ను డాష్ ఇచ్చింది కాక అతి తెలివిగా మాట్లాడుతున్నావే ఎవరినో నీ తండ్రికి ఆప్తుడైన రంజిత్ కుమార్ కొడుకుని తలుచుకుంటే ఇంటికి అల్లుడు కాగలిగిన వాడిని ప్రతి అడ్డమైన వాడికి ఇంటి అల్లుడై అరగతుంది అనుకుంటున్నావా ఏ నువ్వు ఆకాశం నుంచి దిగొచ్చావా అంత ఎత్తు నుంచి రాకపోయినా నీకంతేటంత కింద మాత్రం లేను పొగరుగా మాట్లాడు తలుచుకుంటే 3 రోజులు తిరగకుండా నీ ముక్కుకు తాడు నీ మెళ్ళలో తాళి కట్టగలను తలుచుకుని చూడు తలెత్తుకోలేనంత అవమానం పాలవుతావు జాగ్రత్త ఏయ్ కమాన్ రవి కమాన్ నమస్కారం. ఇప్పుడే మీ అమ్మ ఫోన్ చేసింది నువ్వు ఉద్యోగం చేసి పైకి వస్తానంటే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా ఇప్పుడే మా ఫ్రెండ్ కోటేశ్వరరావుతో మాట్లాడాను అతనికి ఒక ప్రైవేట్ ఫర్మ్ ఉంది అందులో నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది ఏమండి ఓ శుభవార్త ఏమిటో మన రవి గోపాల్ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం సంపాదించేట వెరీ గుడ్ సంతోషం వాడి బాధ్యతలు వాడు తెలుసుకుంటున్నాడు అన్నమాట
వాడికి ఉద్యోగం వచ్చింది కనుక ఆహా. వాడికి ఇక పెళ్లి చేసేస్తే వాడి జీవితం ఒక దారిన పడుతుంది. చేసేదా కానీ నీలాంటి సద్గుణ రాశి అందాల రాశికి తగిన కోడలు దొరకాలిగా. తప్పండి. ఏమిటో వెనక దోషేస్తాం. మన గోపాలన్నయ్య కూతురు దేవి చక్కటి పిల్ల. ఆ అమ్మాయి మీద వీడికి మనసున్నట్టు మాటల వల్ల తెలుసు. అందుకని మీరు ఆలస్యం చేయకుండా వెళ్ళి. నేనెందుకు ఆలస్యం చేస్తాను? రేపే వెళ్ళి వాడితో మాట్లాడి ఒప్పిస్తాను, సరేనా? నువ్వు అడగానే ఒప్పుకున్నందుకు ఏది మరి నాకేమిస్తావు? మీకేనా? మరి నాకే ఏం కావాలి? ప్రస్తుతానికి ఇదిగో ఈ తమలపాకుల చిలక. రంజిత్, మన చిన్ననాటి నాలుగు చుట్టరకంగా మారబోతుందంటే నాకు అభ్యంతరం ఏముంటుందిరా? లేరా స్టూపిడ్, నువ్వు అభ్యంతరం పెడితే మాత్రం ఆగుతుంది ఏమిటి? ఎవరిరా? ఎస్పీ ఎస్పీ ఏదో ఒక పిక్ పాకెట్ కేసు బనాయించి 5 నెలలు దోషేస్తాను జైల్లో. నేను రిటైర్డ్ మేజర్ అన్న సంగతి మర్చిపోతున్నావు. విజులు కొట్టానంటే చాలు మిలిటరీ అంతా వచ్చి నీతో ఫైట్ చేస్తాను. అమ్మా దేవి, చూడు, పెద్దలం మేము మాట్లాడుకున్నాం. ఇక పిల్లలు మీరేదైనా మాట్లాడుకోవలసి ఉంటే. మేమిక్కడ ఉండడం మీకు అభ్యంతరం అయితే చెప్పండి, అవతలకి వెళ్తాం. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావు. ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నేను అంకుల్తో మాట్లాడాలనుకుంటున్నాను. నాతోనా? చెప్పమ్మా. ఏం లేదు అంకుల్, నేనే మీ కూతురునైతే నాకు గుణవంతుడైన అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కదా. ఆ అబ్బాయితో చక్కగా కాపురం చేస్తుంటే చూసి ఆనందిస్తారు కదా. అవును. అటువంటప్పుడు నాకిచ్చి పెళ్లి చేయాలనుకునే అబ్బాయి మీ అబ్బాయిలాగే నేరస్తుడిగా బోస్టన్ స్కూల్కి వెళ్ళొస్తే మీరు ఒప్పుకుంటారా? అంకుల్, నేను ఆడపిల్లనే కానీ ఆట బొమ్మను కాను. నాకు ఓ మనసుంది. ఆ మనసుకు కొన్ని ఇష్టాలున్నాయి, కొన్ని కోరికలున్నాయి, కొన్ని కలలున్నాయి. వాటి గురించి పట్టించుకోకుండా పెళ్లి జరిపించేస్తారా? దేవి, ఏమిటది? అంకుల్తో మాట్లాడే విధానం అదేనా? మేజర్, దేవి కరెక్ట్ గా మాట్లాడింది. అమ్మా దేవి, నీ మనసు తెలుసుకోలేక నేనే తొందరపడ్డాను. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. దేవి, నిన్ను కోడలుగా చేసుకోవాలనే తొందరలో నీ మనసు తెలుసుకోలేకపోయావమ్మా. రంజిత్, జరిగిన దానికి చిన్నపిల్ల మాటలకి నువ్వేం బాధపడకు. మేజర్, నేను బాధపడుతున్నది ఆ మాటలు కాదురా. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న పిల్ల మా ఇంటి కోడలు కాలేదే అని బాధపడుతున్నాను రా. ఆల్ రైట్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. మన చేతుల్లో ఏముందిరా? టేక్ ఇట్ ఈజీ. వస్తాను, కమా.